ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్తో ఈవీవి సత్యనారాయణ గారు ఒక హిలేరియస్ సినిమా ఒకటి తీసి ఆ రోజుల్లో విజయం సాధించారు. ఇది ప్రధానంగా రావు గోపాలరావు అలాగే రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ల మధ్య నడిచేటువంటి ఒక హిలేరియస్ కామెడీ ట్రాక్. దానికి వాడుకున్నటువంటి ఎలిమెంట్ విపరీతంగా కామెడీని జనరేట్ చేసేటువంటి ఒక ఎలిమెంట్ని ఎంపిక చేసుకుని దాని ఆధారంతో వాళ్ళిద్దరి మధ్య అద్భుతమైనటువంటి కామెడీని నడిపి జనాల్ని వినోదంలో ముంచెత్తి సినిమాని హిట్ చేశాడు ఈవీవి సత్యనారాయణ గారు ఆ రోజుల్లో. అంటే ఈ సినిమాలో డైలాగులు కూడా చాలా టిపికల్గా ఉంటాయి. అంటే తీసేవులే సినిమా, వేసేవులే జోకు, ఈ టైప్లో డైలాగులు కూడా అద్భుతంగా పేలాయి. ఆ టైటిల్తో ఇప్పుడు ఈవీవి సత్యనారాయణ గారి అబ్బాయి అల్లరి నరేష్తో మళ్ళీ అనేటువంటి ఒక డైరెక్టర్ గారు తన డెబ్యూ ఫిల్మ్కి ఈ టైటిల్ని ఎంపిక చేసుకున్నాడు. దాంతో అనివార్యంగా కంపారిజన్ వస్తుంది. నిజానికి ఈ సినిమాకి ఆ ఒక్కటి అడక్కు అనే టైటిల్ తీసుకున్నారు కానీ ఒక చిన్న బజ్ క్రియేట్ చేయడానికి తీసుకున్నారు తప్ప ఆ జస్టిఫికేషన్ జరగలేదు అనిపిస్తుంది. అంటే ఈ సినిమా కూడా నిజానికి ఎంటర్టైన్మెంట్ పండించడానికి అవకాశం ఉన్నటువంటి పాయింటే తీసుకున్నాడు. ఇది తీసుకున్నప్పటికీ దాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పడంలో ఫెయిల్ అయ్యాడు. సీరియస్ విషయాన్ని కూడా ఎంటర్టైనింగ్గా చెప్పడం అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ డైరెక్టర్ గారికి వంటబట్టలేదు అనిపిస్తుంది. అంటే ఈ పిల్లకి పెళ్ళవుతుందా అని ఒకప్పుడు ఒక అద్భుతమైన సినిమా వేజాళ్ళ సత్యనారాయణ గారు తీశాడు. ఈ పిల్లాడికి పెళ్ళవుతుందా అనే టైటిల్తో ఈ సినిమా తీసుంటే చాలా బాగుండేది. నిజానికి పరిస్థితి అదే ఇప్పుడు. అంటే మగపిల్లవాడు ప్లస్, ఆడపిల్ల మైనస్ అనే ఉద్దేశంతో ప్లస్సులు కావాలి మైనస్సులు వద్దు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మగపిల్లల్ని కనడానికి ప్రాధాన్యత ఇవ్వటము, భ్రూణ హత్యలు. ఈ నేపథ్యంలో ఆడపిల్లల సంఖ్య తగ్గి మగపిల్లల సంఖ్య పెరిగి ఆ రెండు జెండర్ల మధ్య ఉన్నటువంటి ఇన్బ్యాలెన్స్ వలన ఒక క్రైసిస్ మొదలైన మాట వాస్తవం. ఆడపిల్లలు దొరకడం లేదు పెళ్ళిళ్ళు చేయడానికి, పర్టికులర్గా కొన్ని కులాల్లో అయితే అసలు దొరకడం లేదు. ఇది పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆడపిల్లలు చూజీగా మారారు. ఆడపిల్లలు చూజీగా మారడంతో మగపిల్లలు తీవ్రంగా హర్ట్ అయ్యి వాళ్ళు సాంప్రదాయవాదులుగా మారిపోయారు. అంటే మగపిల్లలు తిరోగమనవాదులుగాను, ఆడపిల్లలు పురోగామి వాదులుగాను మారిపోయినటువంటి ఒక విచిత్రమైన సందర్భం ఉంది ఇప్పుడు. నిజానికి ఇది ఒక సామాజిక సమస్యగా మారిపోతున్నటువంటి దశ. దీన్ని మొత్తాన్ని కనుక అర్థం చేసుకుని ఈ పరిణామ క్రమాన్ని దాని మీద ఒక అద్భుతమైన సెటైర్ పేల్చుంటే ఈ సినిమా అర్థవంతంగా ఉండుండేది. ఆ ఒక్కటి అడక్కు అని. ఇదే ఈ సినిమాకి సెంట్రల్ ఐడియా. అయితే ఈ మగపిల్లల్లో పెళ్లి కావడం లేదు అనే సమస్యని ఆధారం చేసుకుని మ్యాట్రిమోనీ ఏజెన్సీస్ వీళ్ళని ఎలా వాడుకుంటున్నాయి, వీళ్ళతో ఎలా ఆడుకుంటున్నాయి అనేది ప్రధానమైనటువంటి పాయింట్గా తీసుకున్నాడు. అంటే డ్రైవింగ్ పాయింట్గా అది తీసుకున్నాడు డైరెక్టర్ గారు. అది కూడా మంచి ఆలోచనే. అయితే దాన్ని కొంచెం సీరియస్గా చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఇప్పుడు జనరల్గా ఈ మ్యారేజ్ బ్యూరోలు జనరల్గా చేసేది ఏంటంటే మీరు వెళ్ళిన తర్వాత 3-4 ప్యాకేజెస్లో ఫిటైన్ చేస్తారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన అమౌంట్ కడతారు. మీకు రిజల్ట్ వస్తే ఓకే, రిజల్ట్ రాకపోతే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఈ వాళ్ళు మీకు పంపు చేసేటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వధువుల గురించినటువంటి సమాచారం పంపు చేస్తూ ఉంటారు. అందులో పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు ఉంటారు, పెళ్ళి కాని వాళ్ళు ఉంటారు. ఇది ఒక గందరగోళం. దీని మధ్య కొంత కామెడీని జనరేట్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ సినిమా అంటే ప్రాపర్ పంచులు లేకపోవడము, రెండోది ఇది జస్ట్ కామెడీగా తీసే సబ్జెక్ట్ కాదు, సెటైరికల్గా తీసేటువంటి సబ్జెక్ట్. ఆ సెటైర్ పేలేటువంటి అవకాశం ఇవ్వలేదు డైరెక్టర్ ఇవ్వలేదు. అలాగే
డైలాగ్ రైటర్ అబ్బూరు రవి కూడా చాలా అంటే ఎక్కువ ఆ ఏరియాలో దృష్టి పెట్టలేదు, ఇంకొంచెం స్టడీ చేసి ఇది వీళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్టు చాలా చాలా గొప్పది. అంటే ఆ టాపిక్ మంచి టాపిక్, ఆ మంచి టాపిక్ని చాలా ఎంటర్టైనింగ్గా చాలా హిలేరియస్గా చెప్పచ్చు, కామెడీగా చెప్పచ్చు, సెటైరికల్గా చెప్పచ్చు. ఒక అద్భుతమైన సెటైర్ వేసేటువంటి అవకాశం ఉన్న సబ్జెక్ట్ని వీళ్ళు అంటే ప్రాపర్ స్టడీ లేక అలా గాలికి వదిలేశారా అనిపిస్తుంది. అల్లరి నరేష్కి గతంలో అద్భుతమైనటువంటి కామెడీ సినిమాలు చేసి పెద్ద పెద్ద హిట్స్ కొట్టినటువంటి చరిత్ర ఉంది. బెండప్పారావు లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి అతని కెరియర్లో, ఈవీవి సత్యనారాయణ గారి రోజుల్లో. ఆ తర్వాత ఆయన కామెడీ ట్రాక్ గాడి తప్పింది. దాంతో తను కామెడీ చేస్తే జనాలు చూడరేమో అనేటువంటి ఒక సందేహానికి ఆయనే గురై సీరియస్ క్యారెక్టర్ల వైపు మళ్ళాడు. చాలా సీరియస్ క్యారెక్టర్లు చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు ఆయన. గాలి సీను లాంటి క్యారెక్టర్లు గమ్యం సినిమాలో తను చేసినటువంటి పెర్ఫార్మెన్స్ చాలా పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నాంది అనే సినిమా చేశాడు. మారేడుమిల్లి నియోజకవర్గం మాత్రం చాలా డిసప్పాయింట్ చేసింది. ఉగ్రం కొంతమేరకు హోప్ ఇచ్చింది, కానీ అక్కడ కూడా ఆ ఏరియాలో కూడా ఎక్కడో ప్రాపర్ సబ్జెక్ట్ పడటం లేదు అనేటువంటి ఒక అసంతృప్తి తనలో కనిపించి ఒక కామెడీ సినిమా ట్రై చేద్దాం అని ఇటువైపు మొగ్గాడు. ఇటువైపు మొగ్గిన తర్వాత ఈ సబ్జెక్ట్ తన ముందుకు వచ్చినప్పుడు దీన్ని డెఫినెట్గా ఎంటర్టైనింగ్గా నడుస్తుంది సినిమా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్తో తను కమిట్ అయ్యాడు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా ఈ సినిమాలో, అంటే ఆ మ్యాట్రిమోనీ ఏజెన్సీ నుంచి ఇతనికి లింకప్ అయినటువంటి ఇతని ప్యాకేజీలోకి వచ్చినటువంటి వధువుల్లో తను ఒక వధువు. వీళ్ళు ఎలా చేస్తారు అంటే దీనిలో జరిగేటువంటి స్కామ్ ఏమిటి అనేది చెప్పే ప్రయత్నం జరిగింది. ఈ మ్యాట్రిమోనీ ఏజెన్సీస్లో జరిగేటువంటి స్కామ్స్ ఎలా ఉంటాయి అనేది కొంత చెప్పే ప్రయత్నం జరిగింది. అది కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. కొత్త పాయింట్. ఈ కొత్త పాయింట్ని హిలేరియస్గా చెప్పడంలో, అంటే కామెడీగా చెప్పడంలోనూ, వ్యంగ్యంగా చెప్పడంలోనూ, సెటైరికల్గా చెప్పడంలోనూ తడబాటుకు గురయ్యాడు డైరెక్టర్ అనేదే ఇబ్బంది తప్ప తీసుకున్న పాయింట్ కొత్తదే. నేరేట్ చేయాలనుకున్నటువంటి విషయాలు కొత్తగానే ఉన్నాయి. చివరి వరకు సినిమాలో ఎక్కడ పాత ధోరణి లేదు. నిజానికి ఇందుకే అట్రాక్ట్ అయి తను డేట్స్ ఇచ్చాడు ఈ సినిమాకి అల్లరి నరేష్. కానీ ఈ కొత్త టాపిక్ని కొత్త పద్ధతిలో చెప్పే ప్రయత్నం జరగకపోవడం వల్ల కొంచెం డిసప్పాయింట్ చేసింది సినిమా. రెండోది టైటిల్. ఆ టైటిల్ ఒక బజ్ క్రియేట్ చేసింది సినిమాకి. ఆ బజ్ క్రియేట్ అయిన లెవెల్కు, అంటే ఎక్స్పెక్టేషన్స్ పెంచింది. ఆ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్ లెవెల్కి సినిమా లేకపోవడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసినటువంటి మాట వాస్తవం. అయితే అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్ వరకు, అంటే పెళ్లికాని ప్రసాద్ పాత్రలో తను చాలా అద్భుతంగా జీవించాడు. నటుడిగా అతనికి వంక పెట్టే అవకాశం లేదు. డైలాగ్ డెలివరీ కావచ్చు, ఎక్స్ప్రెషన్స్ ఏ కోణంలో చూసినా తను ఏ క్యారెక్టర్ చేస్తున్నాడో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళి పోతాడు. అతను వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ క్యారెక్టర్ని ఆకలింపు చేసుకుని నటిస్తాడు అనేది మరొకసారి ప్రూవ్ చేసుకున్నాడు అతను. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ క్యారెక్టర్, అంటే కొంత కథలో ప్రాధాన్యత ఉన్నటువంటి హీరోయిన్ క్యారెక్టర్ ఇది. కేవలం హీరోయిన్ అంటే పాటల వరకు పరిమితం, లేకపోతే గ్లామర్ ప్రదర్శనకి అనేది కాదు. కొంత పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్నటువంటి రోల్ దొరికింది తనకి. తను కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. తర్వాత ఈ సినిమాలో ఒక అంటే హీరో గారి తమ్ముడికి పెళ్ళి అవుతుంది. ఆ తమ్ముడికి ఒక భార్య ఉంటుంది. ఆ క్యారెక్టర్లో జానీ లివర్ గారి అమ్మాయి యాక్ట్ చేసింది. తను చాలా హడావిడి చేసింది నిజానికి. ఆ హడావిడిలో కొన్ని పంచ్ డైలాగులు కొంచెం సెటైరికల్గా వెళ్ళుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. తను చాలా హడావిడి పడింది. ఎందుకు ఇంత హడావిడి పడుతోంది అనిపిస్తుంది. పెర్ఫామ్ చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేసింది తను. కానీ తనకు కూడా తగిన అవకాశం దొరకలేదు. అదొకటి డిసప్పాయింట్మెంట్.
ఓవరాల్గా ఒక కొత్త తరహా టాపిక్ని డిస్కస్ చేయడానికి చేసినటువంటి ఒక పేలవమైన ప్రయత్నంగా మాత్రమే ఆ ఒక్కటి అడక్కు అనే సినిమా మిగిలిపోతుంది. అయితే వీకెండ్ సినిమానే ఇది. వీకెండ్ సినిమా శుక్ర శని ఆది 3 రోజులు ఈ సినిమాకి జనం హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు. మరీ అంత ఇబ్బంది పెట్టలేదు సినిమా. థియేటర్లో కూర్చున్నంతసేపు ఎంటర్టైన్ చేయగలిగాడు ఏదో మేరకు. అలాగే టాపిక్ కొత్తగా ఉండటంతో కొంత జనాలు క్యారీ ఫార్వర్డ్ అయిపోతారు, అక్కడ వరకు గ్యారంటీ ఉంది. అయితే ఇది బిగ్ రన్ వచ్చేటువంటి సినిమాను లేదా రికార్డులు బదులు కొట్టే సినిమాను అయితే డెఫినెట్గా కాదు. ఓటీటీకి కూడా పనికొచ్చే కంటెంటే. అయితే ఒకటే బాధ, ఈ అద్భుతమైనటువంటి టాపిక్ని ఇలా పేలవంగా వదిలేసే డైరెక్టర్ అనేది ఒకటే బాధ తప్ప సినిమా కొత్తగా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కొత్తగానే అనిపిస్తుంది. వాతావరణం కొంచెం పాతగా అనిపించినప్పటికీ తీసుకున్న పాయింట్లు, నడిపించినటువంటి కథలు, అక్కడక్కడ ట్రాక్లో నడుస్తుండగా వచ్చేటువంటి పాయింట్లు ఇవన్నీ కూడా కొత్తగానే అనిపించినాయి. కాబట్టి డిసప్పాయింట్మెంట్ ఉన్నప్పటికీ పర్వాలేదు, థియేటర్లో కూర్చుని కాసేపు అలా క్యారీ ఫార్వర్డ్ అయిపోవచ్చు అనిపించే సినిమా ఆ ఒక్కటి అడక్కు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5.